కాదు అది సారు. ఇది డెడ్ బాడీయే కదా? ఏయ్! ఇక్కడుంటే మనందరికీ సమస్యే. నేనేం చేయలేదు సార్. మాట్లాడదని చెప్పాగా. దరా తనెక్కడా? తెలీదు. ఎక్కడా? అటు చూడండి. సరే నువ్వు చూడు. అక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు. బ్యాగ్స్ అనేది తీ. సరే సరే తీ. రండి రండి. ఇది నెంబర్ లాక్ సార్. నా ఫోన్ కనిపించట్లేదు. నా ఫోను నా ఫోను నిన్ను తినడాలు స్టార్ట్ అయినట్టుందిగా. ఇదేంటమ్మా డ్రెస్? జీన్స్ కి జడేసుకుని బొట్టు పెట్టుకున్నారు. ఊరికే ఉండవే, మనం కూడా మోడర్న్ అని అందరికీ తెలియాలి కదా. ఇది చూడు, ఇది బాగుంది కదా. ఓకేనే. ఇది కాంచీపురం సిల్క్. అవును, కాంచీపురమే. ఇది నాకు నచ్చింది, ఇదే ఇవ్వండి. అలాగే మేడం, ఒంటరిగా వచ్చారా? సార్ రాలేదా? లేదు, ఏదో ముఖ్యమైన విషయం మీద స్టేషన్కి వెళ్ళారు. బాయ్. నిజంగా నీ నాన్నగారు కేసు విషయంగా బయటికి వెళ్ళారా? లేకపోతే ఊరికే ఉన్నారని చెప్పగలమా ఏంటి? ఏంటి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకెంతసేపు అయితే ఏంటో. చాలాసేపు అవుతుంది. ఏం చాలాసేపు నుంచి ఫోన్ చేస్తారు. తెలుస్తారా తెరవరా? ఇప్పుడే వస్తుంది సార్, ఇప్పుడే వస్తుంది. సార్, నా డబ్బు రాబులు ఉంది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? రేపు నా కూతురు వేరే పెళ్ళి ఉంది. కాసేపు వెయిట్ చేయండి, నేను ఓపెన్ చెప్తానుగా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. కెన్ యూ బ్రేక్ ద డోర్? ఏముంటుంది? తలుపు పలగొట్టాలా. గెట్ లాస్ట్. మీరు కూర్చోరా ఏంటి? వెనకేదైనా సమస్య? నాకిష్టం లేదు. రే కూర్చోరా. అమ్మాయిలు ఎలాగో చూడగానే తెలిసిపోతుంది కదా. నీకు వెంటనే నీ పని జరిగిపోవాలి కదా. జరుగుతుంది, నేను జరిపిస్తాను. సార్ పేరేంటి చెప్పారు? బాలు. బాలు చూడు, చాలా సమస్య చేస్తున్నాడు కదా. వాడికి పన్నులో జరగాలి, కానీ నాతో తను చూస్తే ఇమేజ్ ప్రాబ్లం. నీకు మంచి ఇమేజ్ నేను ఇస్తాను. ఇంట్రెస్టింగ్. ఒక్క సంవత్సరంగా మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా చూసేసరిగా నేను నచ్చానా?
కొరియోగోస్ని చంపినట్టే మీ ముగ్గురిని కూడా చంపేస్తాడు. ఎందుకు? ఒకటి, మీలాంటి మనుషుల్ని చంపడం నాకు చాలా ఇష్టం. 2, నేను కొరియోగోస్ని చంపింది మీకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా చంపాలి కదా. వద్దా? మమ్మల్ని చెప్తే చెప్పు, వద్దా? మేమే తప్పు చేసాం. హాయ్ డియర్స్, మనం బ్రతుకున్నది యథార్థమైన సంతోషం కంటే దాని మీద మనం పెట్టుకున్న ప్రేమ వల్లే. ఎంజాయ్ ఎవ్రీ సెకండ్స్ ఆఫ్ ది లైఫ్. अरे निकाल निकाल कोरिया कोच इधर नहीं है, कितने बार बोल रहे हैं? ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కూడా కొట్టడం మొదలు పెట్టారా? जा जाओ. రే సెక్యూరిటీ, చపాతీకి గోధుమ పిండి, దానికి పప్పు లేని సమయం మీకు వచ్చింది. ఆ సమయంలో భోజనం పెట్టిన వాడరా నేను మీకు, అర్థమైందా? ఆ గుంపులో ఒకటిగా నిలబడిన నువ్వు రే జావ్. జాతావరా జాతావ్. తర్వాతలో కూడా మాస్టర్ చేశాడు. పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ అని వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. మాట జీవితంలో నిలబెట్టుకోవాలి, ఆ మాటకి విలువ ఉండాలి. భార్య భర్తకి ఇచ్చిన మాటని, భర్త భార్యకి ఇచ్చిన మాటని ఆ భార్య భర్తలు ఇద్దరు కాపాడుకోవాలి. ఆ భగవంతుడు కూడా వాళ్ళిద్దరు ఇచ్చిన మాటని నిలబెడతారు. ఈ ఒప్పందం కడ వరకు కొనసాగాలి. ఒకవేళ అలా గనక అలా చేయలేకపోతే మనం మన జీవితాన్ని వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జీవించలేకపోతే ఎంతోమంది వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందలేరు. దీనివల్ల నరకం అనిపిస్తున్న వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. భార్య భర్తని నిందిస్తుంది, భర్త భార్యని నిందిస్తారు. ఇలా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం. జీవితం ఒక చదరపాటం. తెలియలేదు కదా. దీనికి మన మనసే ఏమా అన్సే, నిర్ణయిస్తాం. వాడు మన కుటుంబానికి సరిపోడని అనిపిస్తుంది. అదేంటి పెద్ద ప్రేమ, చావులేని ప్రేమ. కాస్త మాట్లాడకుండా ఉంటారా? ప్రతిదీ అటకాయితనంగా తీసుకొని సమస్యల్లో ఇరుక్కొని ఆ తర్వాత కన్న వాళ్ళని నిందిస్తూ ఉండటం వల్ల ప్రయోజనం లేదు. కానీ మీ ముగ్గురిని నేను చంపను. చంపితే నీ ఇమేజ్ ఏం పోదులే. ఎస్ఐసర్కి బ్యాంకర్కి ఇమేజ్ పోదు. అయితే ఇంకా ఏం చేద్దాం? కొరియోగోస్ ఇంకా మీ ముగ్గురు కలిసి నన్ను రేప్ చేయడానికి వచ్చారు. ఆ సిచ్యువేషన్లో నన్ను కాపాడుకోవడానికి కొరియోగోస్ని నేను నెట్టేశాను. వాడు తల మీద తగిలి చనిపోయారు. అలా కామన్గా చూసినా కూడా మీరు ముగ్గురు జైలుకి వెళ్తారు కదా, వెళ్ళరా? నేను చెప్పింది కరెక్ట్గా? అవును అవును. అంతే. నీకు వాడంటే ఇష్టమైతే ఇన్ని రోజులు ఎందుకు వెనకే తెప్పించుకున్నావు? అదొచ్చి కాలేజ్ చదివేటప్పుడు 4 yearsగా ఎన్నిసార్లు తలుచుకున్నానో తెలుసా వాడొచ్చి చెప్తాడని. కానీ కాలేజ్ అయిపోయాక అనుకున్నాను ఇంకా కొన్ని రోజులు తిరగనివ్వని.
నేను కాల్ చేసినప్పుడు ఎత్తకపోతే ఒక మెసేజ్ పంపించు.